నక్షత్రం అనురాధ నక్షత్రం అనేది శనికి సంబంధించిన నక్షత్రం. మొన్న ఉత్తరాభద్ర నక్షత్రంలోకి శని భగవానుడు వెళ్ళాడు. ఓకే. ఉత్తరాభద్ర నక్షత్రం కూడా శనికి సంబంధించిన నక్షత్రం. శని అగ్రెసివ్ కాదు, మాట్లాడుకోవటం, మెచ్యూరిటీ, డిస్కషన్స్, ఒక విషయాన్ని ఎలా చేయాలన్నది స్లోగా, ఒక విషయాన్ని ఎలా విశ్లేషించాలి దీన్ని. అందువల్లనే మోడీ గారు దీనికన్నా ముందు అందరినీ పిలిచి డిస్కషన్లు చేశారండి. ఆయన లేకుండా ఆయన లేరు, ఆయన కూడా ఉండారండి, ఆయన కూడా ఉన్నారు. అఖిలపక్ష భేటీలో ఆయన లేరండి. అఖిలపక్ష పక్కన పెట్టండి, అఖిలపక్ష అందరినీ అన్నారు కాబట్టి అందరూ అంటే మిలిటరీ త్రివిధ దళాధిపతులు. త్రివిధ దళాధిపతుల కన్నా ముందు జయశంకర్ గారిని, దావోల్ గారిని, ప్లస్ రాజ్నాథ్ సింగ్ గారిని, షా గారిని, వీళ్ళందరినీ పిలిచి కంటిన్యూస్గా డిస్కషన్ చేశారు, చర్చించారు. అది శని యొక్క ప్రభావం. ఇందాక గురువు గారు చెప్పినట్టుగా దిస్ ఈజ్ కాల్డ్ ముండేన్ ఆస్ట్రాలజీ. ఈ పర్సనల్ జాతకం వేరు, ఈ ముండేన్ అంటే దేశానికి ప్రపంచానికి సంబంధించిన దాన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. దాని ప్రకారం చూసుకున్న ఈ గ్రహాలు దాని పని తాను చేసుకుంటూ వెళ్తాయి. అదీకాక భారతదేశానికి ఒక గతం నుంచి ఎప్పుడు నుంచో మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారం చేసినట్టుగా, మన రామాయణంలో విభీషణుడు చేసినట్టుగా ఒక సాంప్రదాయం ఉందండి. పిచ్చుక ఏ దేశంలో ఉన్నా కూడా ఒకే రకంగా గుడి కడుతుంది, కాకి ఏ దేశంలో ఉన్నా కూడా అలాగే గూడు కడుతుంది. అలాగే మన భారతదేశంలో ఎన్ని తరాలు ఎన్ని ఇదైనా సరే ఆ మెయిన్ సాంప్రదాయం, ఆ జీన్స్ మనలో అలాగే ఉంటాయి. మనకి ఎప్పుడు సాంప్రదాయాలు ప్రకారంగా డిస్కషన్ చేసుకొని అది అది ఉందే సామభేద దండోపాయాల్లాగా ఈయన నక్షత్రము శాట్రన్ నక్షత్రంలోకి ఉత్తరాభద్రలోకి వెళ్ళగానే ఈ డిస్కషన్ స్టార్ట్ అయినాయండి. మొన్నే డిస్కషన్ ఈయన నక్షత్రానికి శని నక్షత్రం, శని ద మెయిన్ ప్లానెట్, డెమోక్రసీ. శని భగవానుడు డెమోక్రసీ అంటారు. జూపిటర్ ఫైనాన్స్. శని తిట్టుకుంటారేంటండి అందరు పాపం. శని ఓకే. నిక్కమైన మంచి నీలము ఒకటి చాలు, తళుకు బిళుకు రాళ్ళు తట్టడేలా, నీలభ్రంశం చదువు పద్యమరయ చాలదా ఒకటి, విశ్వదాభిరామ వినరవేమ. ప్రపంచంలో మా దౌర్భాగ్యులు, మా జ్యోతిష్య దౌర్భాగ్యులు శనిని ఒక ఉగ్రవాదిగా చూపించారు. అయ్యో శని పట్టేశాడు మీకు, ఇంకేమని ఉప్పే అంటే ఎవడన్నా ఇసుకిస్తే శనిగాళ్ళ పట్టుకున్నావు కదరా అంటాడు. శనికి పని పట్టలేదండి. ఇక్కడ వచ్చిన చావు ఏంటంటే మంత్రి ఏమో సూర్యుడు అయ్యాడు, రాజు ఏమో సూర్యుడు అయ్యాడు, కొడుకు తండ్రికి కొడుక్కి క్వైట్ ఆపోజిట్ సిస్టమ్స్. శని ఈజ్ ఎ బిగ్ రోలర్. ఓకే. క్రమశిక్షణ పెడతాడు, క్రమశిక్షణ ఉంటాడు. తాను పక్క ఇంట్లో ఉంటేనే క్రమశిక్షణలో పెడతాడు, మరి సొంత ఇంట్లో ఉంటే సొంత ఇంట్లో పెట్టుకోడా? అందులో కలియుగానికి అది రాజు ఎవరు? శని. రాహుకేతువులు మంత్రులు అయ్యారు. ఈ రాహుకేతువుల యొక్క మాయాగ్రహాలను కూడా అధిగమించి శని రూలింగ్ చేస్తున్నప్పుడు శని ప్రభావం ఏ రకంగా కూడా అనుకోవాలి. కాబట్టి శని కార్యనిర్వహణాధికారి, కర్మాధిపతి, ఆయుష్యాధిపతి, ఐశ్వర్యాధిపతి. డబ్బు ఇచ్చేవాడు ఆయనే, ఖర్చు పెట్టించేది ఆయనే, చంపేది ఆయనే, ఆయుర్దాయం పోసేది ఆయనే. కాబట్టి ఏ మానవుడైతే శనిని తోబుట్టువుగా, తండ్రిగా, గురువుగా, హితుడుగా, సన్నిహితుడుగా పూజిస్తాడో శని అతను జోలికి పోడండి. ఓకే. ఎందుకు ఆలోచించారు శని గురించి? ఓకే. శని గురువు పాఠాలు నేర్పిస్తాడు. అంటే ఇక్కడ చూడండి ఎంత నీచమైనటువంటి రెమెడీ చెప్తారు. శని మీకు బాగాలేదు, ఉప్పు దానం చేసుకోండి. ఉప్పుకు ప్రతిరూప శని అంటారుగా. శని బాగాలేదు, నువ్వులు దానం చేయండి కేజీ బావు. ఆయన తీసుకెళ్ళి పక్కొట్లు అమ్ముకుంటాడు, ఉప్పు తీసుకెళ్ళి బారపోస్తాడు. చూడండి ప్రపంచంలో దొంగతనం జరగని, తలుపులు లేనటువంటి వ్యాపారం ఏదంటే అది ఓన్లీ ఉప్పు వ్యాపారం మాత్రమే. ఉప్పు షాపులకు తాళాలు వేరేయండి.
ఓపెన్గా తీసి పెడతారు. పోతే ఉప్పు పోతే పొందిన అనుకుంటారు. మీ ఇద్దరు విషయం చేస్తాను మీరు. చెప్పండి. నేను ప్రకాశం జిల్లాలో చెనగంజమే పెడుతున్నాను. ఉమ్. ఇక్కడ విజయవాడ నుంచి చీరాల పోవాలి, ఒంగోలు పోవాలి. చీరాల్లో పని అయిపోయింది, ఒంగోలు పోతున్నాను. దారిలో చెనగంజం వెళుతుంటే రాత్రిపూట మా ఎదురు లారీ పోతుంది. దబేలని ఒక మూట పడిందండి. అబ్బా నా అదృష్టం పడింది అనుకున్నా. చూస్తే మంచి ఉప్పు ఉప్పు మంచి ఉప్పు. అది కనపడి తీసుకోవాలి అవుతుంది. దాన్ని మూట తీసుకున్నానండి. తీసుకున్నాను. అది మకర రాశి కాబట్టి, ఓకే, నాకు శని అధిపతి కాబట్టి రెడిక్యులర్ డ్రైవర్ అన్న వేసాడు. ఆ ఉప్పు తీసుకొని నేను ఒంగోలు వెళ్ళి మా స్వగ్రామం చేమకుర్తి వెళ్ళి తిరిగి వచ్చేసరికి నాకు అద్భుతమైన విజయం సాధించింది. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6వ తలుపు తీరాలి వద్దా అని దానికి చర్చికి నన్ను ఇక్కడే స్టేట్ గవర్నమెంట్ పంపించింది. మరి దీన్ని సూపర్. శని ఉప్పు తీసుకుంటే వచ్చే నష్టం జరిగిందా నాకు? కాబట్టి ఇక్కడ శనిని, కుజుణ్ణి, రాహుని, కేతువుని ఈ 4 గ్రహాలే జ్యోతిష్యుల పాలిటి పెట్టుబడులు. వాడు జ్యోతిష్య మందిరాలకి 4 పిల్లర్స్ ఏమంటే రాహుకేతువులు, కుజుడు, శని. మీరు మొత్తం దెబ్బతీస్తున్నారు మీరు. రైట్ సార్. నేను సామాజిక జ్యోతిష్యుడు. నేను నిద్రపోతున్న సమాజాన్ని గుడ్ చెప్పాలి ధర్మం. కుజుడు సైన్యాధిపతి. పెద్దలు చెప్పారు. మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇంత మనం ఓపెన్గా చెప్పుకోకపోతే, శాస్త్రంగా చెప్పకపోతే నమ్మకాలు పోతాయి. అది ఇంకా పెద్ద దౌర్భాగ్యం అయిపోతుంది. ఎవరో చేసిన చిన్న చిన్న తప్పిదాలకు ఒక శాస్త్రాన్ని నమ్మకపోవడం అనేటువంటి స్థితికి ప్రజలు చేరుకోకూడదు కదా. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే, జ్యోతిష్యం గురించి తెలియని వాడు జ్యోతిష్యంలో ఏముంది అది ఒట్టిదే అంటాడు. నాకు ఫైదర్ సిద్ధాంతం రాదు, లేకపోతే ఆల్జీబ్రా నాకు రాదు, రానంత మాత్రాన నేను మ్యాథమెటిక్స్ లేదంటానా, నాకు న్యూమరాజులు శూన్యం, అసలు ఆ టచ్ లేని సబ్జెక్టు. అట్లాగే నేను దావతి గ్రహాన్ని నేను అడ్డం తిరిగి పోవా ఇది న్యూమరాజుని ఒప్పుకుంటానా? వాస్తు నాకు తెలీదు లేదని చూతానా? కాకపోతే కొంతమంది ప్రవచనకారులు కూడా జ్యోతిష్యుల గురించి చీపుగా మాట్లాడతాం, వాస్తు గురించి మాట్లాడతాం. కొంతకాలం కొన్ని ఛానల్స్లో జ్యోతిష్యం మూఢనమ్మకం అని వేయడం. అంత మాత్రాన జ్యోతిష్యం లేకుండా పోదండి. కొంతమంది జ్యోతిష్యుల వలన శాస్త్రం అనేటువంటిది నడిబజార్లో విలువ లేని బలువులు తీసి పారేశారు. ఓకే ఓకే సార్, మీరు ఆగారు, చెప్పండి. శని భగవానుడు మొన్నే ఉత్తరాభద్ర నక్షత్రంలోకి వెళ్ళడం, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ అనురాధ నక్షత్రం, దానికి శని భగవానుడు, ఉత్తరాభద్ర నక్షత్రంలో శని భగవానుడు ఉండటం వల్ల డిస్కషన్. ఇందాక వీళ్ళు చెప్పినట్టుగా శని భగవానుడికి చాలా కారకత్వాలు ఇచ్చాయి. వాటన్నిటికన్నా ముఖ్యమైన కారకత్వం ప్రొఫెషన్ కూడా. ప్రొఫెషన్ ఆల్సో ఈజ్ కారకత్వం. అందువల్ల ఈయన డిస్కషన్స్ జరిగినాయి. అందువల్లే ట్రంప్ గారు కూడా వాళ్ళు మంతనాలు చేసుకొని వాళ్ళు కూడా మనతో మాట్లాడటం అనేది శని భగవానుని యొక్క ప్రభావం. ఆ తర్వాత గురువు యురేనస్తో కలిసి వృషభ రాశిలో ఉన్నారు. శనికి గురువుకి 3rd and 11th కాంబినేషన్. ఓకే, శనికి గురువుకి సాటర్న్కి నెప్ట్యూన్కి 3rd and 11th కాంబినేషన్. దట్ 11th కాంబినేషన్ ఎప్పుడున్నా సరే దాని నష్టాన్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి యుద్ధం ఎందుకు జరిగిందంటే గురువు మారబోతున్నాడు. ఇది ఒక 8 years గురువు 3 రాసుల్లో ప్రయాణించడం ఎప్పుడు జరగదు. అతిచారం అనేది రెండిట్లోకి వస్తాడండి. ఎప్పుడు ముందుకెళ్ళి వెనక్కి వస్తాడు. కానీ 2033 వరకు, ఇది 1962లో జరిగింది. అంతకుముందు నేను గుర్తు రావట్లేదు. కొంచెం నాకు కరోనా వచ్చడం వల్ల కొన్ని జ్ఞాపశక్తి తగ్గింది. 75లో కూడా వచ్చి దివిషం కొట్టుకుపోయింది. అలా ఈ 8 years 2033 వరకు ఈ డిస్కషన్ జరగటం దేశంలో. అంటే ఈ ప్లానెటరీ పొజిషన్ ఏది, రాహువు, శాటర్ను, నెప్ట్యూన్ ఉన్న ప్లానెటరీ పొజిషను వల్లే ఇజ్రాయెల్కి అక్కడ వారు జరగటం, ఇరాన్లో అక్కడ జరగటం, యుక్రెయిన్లో జరగటం, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా. ఇది ముందే రాష్ట్రాలు ఇందా చెప్పాను. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ టు ఇండియా అండ్ పాకిస్తాన్. ఈ గ్రహ ప్రభావం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఇంకా 7-8 years వరకు కొంచెం అటు ఇటు జరుగుతూనే ఉంటుంది. కానీ
ఇండియాని తీసేసి భారత్ మోడీ గారు అనేది ఎవరి పేరులో అయినా రెండో అక్షరం కానీ అసలు పేరులో కానీ ఓ అనే అక్షరం వస్తే దిస్ ఇస్ మై రీసెర్చ్. ప్రపంచంలో నేను చాలా రీసెర్చ్ చేసి న్యూమరాలజీలో మీరే న్యూమరాలజిస్ట్ అని 440 పేజీలతో ఒక బుక్ రాశాను. దిస్ ఈజ్ ఏ ప్రామాణికం న్యూమరాలజీలో. ఓకే, ఎవరి పేరులో కానీ ఓ ఉంటే దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్. అందువల్లే ఒక చిన్న సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మోడీ గారు ఈ స్టేజ్కి వచ్చారు. బికాస్ ఆఫ్ ఓ. ఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇలా ఏ కంపెనీ అయినా చూసుకోండి. జెప్టో, నిన్నగా మొన్న వచ్చిన జెప్టో, జుపాటోనో ఇంకోటి ఏదో ఉంది. ఇలా ధోని, మా రైల్వేలో ఒక క్లాస్ 4 ఎంప్లాయ్ యొక్క సన్ ధోని. ఇలా చాలామంది చూసుకున్నా, ఎవరైనా కానీ చాలామంది చూస్తే ఓ అక్షరం నాకు గుర్తు రావట్లేదు సడన్గా. ఇలా ఓ అక్షరం ఉండటం అనేది చాలా గొప్పగా ఉంటుంది. మోడీ గారి సిగ్నేచర్ కూడా గొప్పగా ఉంటుంది. ఈ జ్యోతిష్యము సపోజ్ కమల పిల్లలు పుట్టారనుకోండి 4-5 నిమిషాలు అంటే జాతకం అంతా ఆల్మోస్ట్ ఆల్ ప్లానెటరీ పొజిషన్ ఒకే రకంగా ఉంటుంది. కానీ ఇద్దరు జాతకాల్లో ఇద్దరు ప్రొఫెషన్స్ లో కానీ జీవితంలో కానీ ఫైనాన్షియల్ స్టేటస్ లో కానీ డిఫరెన్స్ ఉంటుంటాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ దర్ నేమ్. ఒకరిని రాముడు అని పెడతారు, ఇంకొకటి లక్ష్మణుడు అని పెడతారు, లేకపోతే ఇంకో వేరేగా పెట్టుకుంటారు. నేనైతే మొన్న ఒక అమ్మాయికి ఇద్దరు పుడితే ఒక అమ్మాయిని వర్షిని ఒక అమ్మాయిని హర్షిని అని పెట్టాను. ఇద్దరు అమ్మవారి పేర్లే. లైక్ దట్ నేమ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అది మన జ్యోతిష్యులు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఈ న్యూమరాలజీ అనేది ఎందుకంటే మనమంతా లైక్ మైండెడ్. నాకు తెలియని సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడకూడదు, అది మీకు తెలియాలి. అది లేదు అనే అర్హత మాకు లేదు. నాకైతే ఒప్పుకుంటాను. ట్విన్స్ పుట్టారనుకోండి, ట్విన్స్ లో యొక్క జాతకాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఒకే రకంగా ఉన్న జాతకంలో వాళ్ళ అభివృద్ధిలో తేడాలు ఉంటాయి. దానికి కారణం వాళ్ళు పుట్టే ముహూర్త స్థానంలో వ్యత్యాసం ఉంటుంది. ఎస్ సార్, సెకండ్స్ వ్యత్యాసం ఉంటుంది. కమల పిల్లలు పుడతా కూడా కమల పిల్లలు పుట్టుతారు. చాలా మందికి ప్రేక్షకులు ఇది అవసరమైన సబ్జెక్ట్. మీకు ఒక టాపిక్ లోకి వచ్చింది. ఇందులో మొదటి వాడు ఎవడు అనేది కన్ఫ్యూజన్ అందరికి. అది తర్వాత అన్న అక్క ఎవరు తమ్ముడు ఒక తల్లి గర్భంలో ఇద్దరు కమల పిల్లలు పుట్టినప్పుడు వెనక పుట్టినవాడు పెద్దవాడు. ఇప్పుడు లక్ష్మణుడు భరతుడు అదే సమస్య అయింది. భరతుడు మొదటివాడు, భరతుడు మొదటివాడు అవడం వల్ల రాజ్యం అడిగింది కైక. ఓకే ఓకే. కానీ ఒకే లగ్నంలో పుట్టిన ఒకే సమయం డిఫరెంట్ లో పుట్టిన వారి పూర్వజన్మ కర్మానుసారం మాత్రమే నడుస్తాయి తప్ప మరొకటి జరగదు. సార్ ఇప్పుడు ఇది 1 నిమిషం 1/2 నిమిషం అని అంటారు. నేను ఓవరాల్గా నేను చేసే రీసెర్చ్ ప్రకారం 57లో పుట్టిన వాళ్ళందరూ 83లో జాబ్ వచ్చింది. ఎవడైనా చూడండి, 57లో పుట్టిన వాళ్ళంతా 83లో. ఎప్పుడైతే ఇంత సూక్ష్మంగా కాకుండా జనరల్గా శాటర్న్ మీదుగా వాళ్ళ జన్మలో శని ఉన్నప్పుడు, శని ఎక్కడ ఉంటే దాని మీదుగా జూపిటర్ ట్రాన్సిట్, దిస్ ఇస్ మై రీసెర్చ్, జూపిటర్ ట్రాన్సిట్ అయినప్పుడు జాబ్ వస్తుంది ఎవరికైనా. ఇది రాసి పెట్టుకోండి, మీరేది చూసుకోండి. మీ శాటర్న్ ఎక్కడ ఉండడో శాటర్న్ మీద ఇప్పుడు మోడీ పైన ఏది పాస్ అవుతుంది అదే చెప్తున్నాను సార్. ట్రంప్ ఇది కూడా పాస్ అవుతుందా? ట్రంప్ కూడా చాలా బాగుంది సార్. మరి ట్రంప్ వల్లనే మాకు చిక్కులు కదా సార్. ఈ యుద్ధ విరమణకు కారణం కూడా యుద్ధ విరమణ చేయించినాడు, చేయించి మనల్ని అష్ట కష్టాలు పెడుతున్నది ఆ మహానుభావుడే కదా. లేదు సార్, యుద్ధం అనేది